వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. కనబడుతుంది కదండి నా వెనకాల డేట్ 01/07/2025. ఈరోజే ఈనాడు పేపర్ నేను రాసింది కాదు. ఈ వీడియోలో నేను ఓన్లీ ఈరోజు 4 పేపర్స్ రాశాయి. ఏం రాశాయో చూపిస్తా. ఫస్ట్ ఇది నా ఒపీనియన్ కాదు, ఎందుకంటే నా ఒపీనియన్ దీనిలో చెప్పను. పేపర్లు ఏం రాసినాయో చూద్దాం. ఓకే, నా ఒపీనియన్ ఏందో మీకు తెలుసు. లెట్ us see what papers have written. ఓకే, ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ఈనాడే. ఈరోజు పేపరే 01/07/2025. సొంత నిబంధనలే టీజీపీఎస్సీ తుంగలోకి తొక్కింది. పరీక్ష రాసిన వారి సంఖ్య మొదలు ఆ, సందేహాలెన్నో. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో పిటిషనర్ల వాదన. ఈనాడు హైదరాబాద్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తన సొంత నిబంధనలనే తుంగలోకి తొక్కిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాల వెల్లడి నుండి అన్నింట్లో సందేహాస్పదంగా వ్యవహరించిందని ఆరోపించారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు ఉద్యోగాలకు ఎంపికై నియామకం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వివాదం పరిష్కారం కోసం ఆతురతతో ఉన్నారని, వేసవి సెలవులకు ముందు చేసిన వాదనలు పునరావృతం చేయకుండా కొత్తవి ఏమైనా ఉంటే చెప్పి ముగించాలని ఇరుపక్షాల న్యాయవాదులకు న్యాయమూర్తి సూచించారు. ఈ మేరకు వారు స్పందిస్తూ టీజీపీఎస్సీ 300 పేజీల అదనపు కౌంటర్ దాఖలు చేసినందువల్ల తాజాగా విచారణ చేపట్టాలని అభ్యర్థించగా కొత్త అంశాలకే అనుమతిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సో ఇదండి ఈనాడు వాళ్ళు ఈరోజు ఇదే రాశారు. కింద ఇంకా మెన్షన్ చేశారు, టీజీపీఎస్సీ గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే అక్టోబర్ 27న 21,093 మంది పరీక్ష రాశారని చెప్పి తర్వాత క్రీడల కోటా కింద ఉన్న 17 మందితో కలిపి 21,110 మంది రాశారని పేర్కొంది. అంటే చూడండి, 21,093, 21,110 17 మంది కలిపి చేశారు. మళ్ళీ కూడా 21,093 మంది, 21,085 మంది అని మార్చి చెప్పింది. ఇది ఇట్లా మార్చాల్సిన అవసరం ఏముందండి చెప్పండి ఇక్కడ. పరీక్షకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని గతంలో ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిన అదే తప్పును పునరావృతం చేసింది. 2023లో మీకు గుర్తుంది కదా, సెకండ్ టైం మనం రాసినాం, బయోమెట్రిక్ లేదని చెప్పి కోర్టు కొట్టేసింది. మరి అది తెలిసి కూడా మళ్ళీ ఇదే మిస్టేక్ చేసింది. బయోమెట్రిక్ తీసుకుంటే ఎంతమంది హాజరవుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది, అంతే కదా. బయోమెట్రిక్ కంప్యూటర్ కదా, అప్పుడే చెప్పేస్తుంది కదా. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఏదైనా వెబ్ నోట్ ద్వారానే వివరాలు వెల్లడించాల్సి ఉండగా పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. మరి ఇదేందుకు? అదేం స్పెషాలిటీ నాకైతే అర్థం కాలేదు. తర్వాత మూల్యాంకనంలో రీకౌంటింగ్ తప్ప రివాల్యుయేషన్ ఉండదని నిబంధనలో స్పష్టంగా పేర్కొంది. కానీ మొదట ఒకరు మూల్యాంకనం చేస్తారని, తర్వాత మరొకరు చేసి సగటును తీసుకుంటారని, లేదంటే మరోసారి మూల్యాంకనం చేస్తారని చెప్పింది. ఇదండి, ఎంతసేపు చేసినా ఇదే. నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే ఏందో మరి ఈరోజు అందరూ రాశారు, ఈనాడు వాళ్ళు రాశారు. నెక్స్ట్ వీళ్ళెవరు, నమస్తే తెలంగాణ కూడా గట్టిగానే రాసినట్టుంది. మూల్యాంకనం నిబంధనలను మార్చేశారు, హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం. ఇది ఈరోజు పేపరే అండి, 01/07/2025. హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం పదే పదే పెంచుతూ పోయారు. ఎందుకు పెంచారండి? వాట్ ఈస్ దిస్? బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదు. గ్రూప్ 1 మళ్ళీ పోతుంది. ఈ ఒక పాయింట్ చాలు కదా. బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదు అన్న పాయింట్తోనే సెకండ్ టైం కొట్టేసారు. మరి ఈసారి కరెక్ట్ ఎట్లా అవుతుంది? సెకండ్ టైం కోర్టు కొట్టేసినదే బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని, మూడోసారి కూడా తీసుకోలేదట. మరి ఈసారి ఎట్లా నిలుచుంటుంది? గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ తీరుపై హైకోర్టులో పిటిషన్ల వాదనలు, స్టే కొనసాగింపు, నేడు కూడా విచారణ. ఈరోజు ఉందండి విచారణ. ఓకే, అండ్ ఇక్కడ క్లియర్గా రాశారు, పెరుగుతూ పోయిన అభ్యర్థుల సంఖ్య. అసలు అభ్యర్థుల సంఖ్య ఎందుకు పెంచిరు, ఎట్లా పెంచిరు అనేది వీళ్ళకే తెలవాలి. హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో గందరగోళంతో ఈ పరీక్ష అక్రమాలు జరిగాయని అనుమానాలకు లేచిందని
న్యాయవాదులు తెలిపారు. అక్టోబర్ 27న 21,093 మంది పరీక్ష హాజరయ్యారని, తర్వాత క్రీడల కోటా అభ్యర్థులంటూ మరో 17 మందిని చేర్చి సంఖ్యను 21,110కి అని పేర్కొన్నందుకు చెప్పారు. మూడోసారి సంఖ్యను మళ్ళీ 21,093 అని, ఆ తర్వాత 21,085 వాళ్ళ ఇష్టం ఇష్టం వచ్చిన నెంబర్లు మార్చుకుంటూ పోయిన అన్నట్టు అని మరోసారి టీజీపీఎస్సీ వెల్లడించింది అన్నారు. అంటే ఈనాడు పేపర్లు రాసింది వీళ్ళు కూడా రాశారు. ఇంకొక పేపర్ చూద్దాం. అది కూడా ఈ రోజే రాసి ఈరోజు ఏమైందో పేపర్లు అందరికీ ఒకటేసారి కక్ష కట్టినట్టు రాశారు టీజీపీఎస్సీ మీద. చూద్దాం. ఇగో ఇది కూడా ఈరోజే 01 జూలై 2025. వీళ్ళు ఏం రాశారు? వీళ్ళు కూడా అదే రాశారు. గ్రూప్ 1లో తప్పులు జరిగాయి, సొంత నిబంధనల్ని టీజీపీఎస్సీ మార్చడం ఏమిటి, హైకోర్టులో వాదనలు. ఓకే, అదే పాయింట్ మళ్ళీ. మేబీ దీని ఇది చాలా సీరియస్గానే ఉందేమో, మరి వీళ్ళకి ఏమన్నా టిప్ వచ్చిందేమో. నేను నేను అనుకోవచ్చు ఈ పేపర్లో ఉత్తగా రాయరండి. వీళ్ళు వీళ్ళు రాసిరంటే ఏదో కథ ఉంది. గ్యారంటీ ఈరోజు నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకంటే ముందు వాళ్ళకి తెలుస్తే కదా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. అట్లేమైనా ఉందేమో. ఆ, వీళ్ళెవరు? సాక్షి. ఆ, వీళ్ళు కూడా అదే రాసిరా. గ్రూప్ 1పై వాదనలు సత్వరం ముగించండి, న్యాయవాదులను ఆదేశించిన హైకోర్టు. గ్రూప్ 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయి ఉద్యోగం వస్తుందని కొందరు, మెయిన్స్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, పరీక్ష రద్దవుతుందని ఇంకొందరు, ఇలా వేలాది మంది ఎదురు చూస్తున్నారని, అందువల్ల వీలైనంత త్వరగా వాదనలు ముగించాలని న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. మంగళవారాల్లో వాదనలు పూర్తి చేయాలని చెప్పింది. సో మళ్ళీ ఇది కూడా అదే రాసిండు. ఇది కూడా July 21. సరే, ఇదంతా కాదండి. నేను ఒకటి చెప్తా. మనము లాస్ట్ ఇయర్ ఆగస్టు గుర్తుందండి, August 19. లెట్ us గో బ్యాక్ టు హిందూ పేపర్కి పోదాం. August 19. August 19 ఏడున్నది, ఒక నిమిషం. ఇది చూడండి, August 19, 2024. నేను డైరెక్ట్ హిందూలోకి వెళ్ళి ఓపెన్ చేసిన. ఇది ఇక ఎక్కడ కాదు, ఆన్లైన్ పేపర్ ఇది. ఓకే, ఇందులో క్లియర్గా August 19 రోజు రాసిండు. ఇక్కడ క్లియర్, ఇంత క్లియర్ రాసిండండి. ఇంకోండి, స్వాతి వడ్లమూడి గారు రాశారు క్లియర్గా. ఫస్ట్ పేజ్లో వచ్చింది, ఏ గవర్నమెంట్ ఆర్డర్ జీవో విత్ రిగార్డ్ టు అప్లికేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ conducted by TGPSC recently could pick up a storm and lead to legal disputes. ఇది ఎప్పుడు చెప్పారండి? August 2024 19th రోజు, అంతే కదా? August 19, ఇక్కడ డేట్ అదే ఉంది కదా. The order issued on February 8, 2024, making amendments to the original order pertaining to Group 1 notification in April 2022, goes against the spirits of reservations provided to the disadvantaged society of the society, sections of the society. నేను చెప్తున్నా, మొన్న కూడా చెప్పిన, ఒక 1 week బ్యాక్ కూడా నేను ఒకటి చేసిన. కాన్స్టిట్యూషనల్ GO 29 ఈజ్ అగేన్స్ట్ ద GO 29 ఈజ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిన, గుర్తుందా అండి? నేను మళ్ళీ రిటరేట్ చేస్తున్నా. మనము రిజర్వేషన్స్కి ప్రోనా అగేన్స్టా మనకు సంబంధం లేదు. నీ అభిప్రాయం నా అభిప్రాయము, నీ అభిప్రాయము నా అభిప్రాయము తో ఏం సంబంధం లేదు. కానీ మనకి కాన్స్టిట్యూషన్ మనకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనము పాటించాలి. అదే వీళ్ళు రాశారు. మేకింగ్ ద అమెండ్మెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ పర్టైనింగ్ గోస్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రొవైడెడ్ టు ద డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ allege several aspects. According to both the GOs, the number of candidates who admitted in the Group 1 main examination would be 50 times. ఇదంతా అదే అండి. మీరు చదవండి, మీకు తెలుస్తుంది. మీకు August 19, 2024, మీకు ఎవరికైనా హిందూ సబ్స్క్రిప్షన్ ఉంటే చూసుకోండి, క్లియర్గా తెలుస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు. సో దీన్ని మళ్ళీ వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. దీన్ని ఇఫ్ యూ గో టు హియర్, హీ క్లియర్లీ మెన్షన్స్ దట్ పేజ్ 4లో కంటిన్యూడ్. లెట్స్ గో టు పేజ్ 4, 3, 4. ఇక్కడ రాసా చూడు, అమెండెడ్ రిజర్వేషన్ రూల్ లైక్లీ టు స్పార్క్ లీగల్ డిస్ప్యూట్స్. హిందూ వాళ్ళు ఎప్పుడు చెప్పారండి? ఇది ఆగస్ట్లో చెప్పారు, 2024లో చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హ్యాస్ రిటర్న్ ట్వైస్ టు చీఫ్ సెక్రటరీ ఏ శాంతి కుమారి గారు, పాయింటింగ్ అవుట్ దిస్ అనామలీ బట్ టు నో వెయిల్. హీ థ్రెటన్స్ టు సీక్ లీగల్ రీకోర్స్ ఇఫ్ ద జియో ఈస్ నాట్ క్యాన్సల్డ్ forthwith. I have been asking the TGPSC chairman to tell me the cutoff mark for the merit list and show me the list of meritorious candidates from the reserved categories who have been selected in the prelims. సో ఇట్లా అప్పుడు కొట్లాడారు వీళ్ళందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళు
అఫ్ కోర్స్ తర్వాత ఎవరికి కనబడలే అనుకో, అది వేరే సంగతి, మనకు తెలియదు ఏమైందో బ్యాక్ ఎండ్లో. కానీ ఆ, ఇట్లా అప్పుడు అందరూ గట్టిగా పోరాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు కనబడతలేరు. ఫర్ సమ్ రీజన్ ఓన్లీ కొంతమంది మాత్రమే చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఈ ఇన్ని పేపర్లు ఇంత క్లియర్గా రాసినాయి. ఇప్పుడు మనము ఎవరైనా మభ్య పెడతామండి, కానీ ఇవి కెన్ వి కాంప్రమైజ్ ద న్యూస్ పేపర్స్? చేయలేం కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఈ హిందూని మనం కాంప్రమైజ్ చేస్తామా, ఈనాడుని మనం కాంప్రమైజ్ చేస్తామా? మరి వీళ్ళకి అర్థమైంది, ప్రపంచంలో అందరికీ అర్థమైంది, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి మాత్రం అర్థమవుతలేదు. నా బాధ అది. అర్థం అవ్వాల్సిన మాత్రకి అర్థం అవ్వట్లేదండి. సో దట్ ఈస్ ద పాయింట్. ఈ రోజు ఉందట, వాట్ ఈస్ దట్, ఈ రోజు ఉంది, మరి ఏమవుతుందో చూద్దాం. లెట్స్ సి వాట్ హ్యాపెన్స్ టుడే. నిన్న ఉండాల్సింది ఈ రోజుకి మూవ్ అయిందంట. ఆ, మరి ఈరోజు ఏమన్నా ఆస్పిరెంట్స్కి ఫేవరబుల్గా వస్తుందా రాదా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు హైలైట్ దట్ న్యూస్ పేపర్స్ హ్యావ్ బీన్ హైలైటింగ్ ద సేమ్ పాయింట్, దట్ దేర్ ఈస్ ఏ డిస్క్రిపెన్సీ, అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి అని క్లియర్గా తెలుస్తుంది కదా. వాళ్ళు మెన్షన్ చేశారనమాట. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఓకే అండి, ఇదంతా నా ఒపీనియన్ కాదు, అక్కడ వాళ్ళ జరిగింది నేను జరిగినట్టు చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ హోప్ ద బెస్ట్.